అయితే తిరువీర్ మిమ్మల్ని అడగాలంటే ఈ సినిమా గురించి చాలా షేడ్స్ చెప్పారు ఆయన. ఎవరు? రవి గారు. అందులో యాక్టరు, ఇందులో యాక్టరు, అలా దానిలో యాక్టరు అని. అంటే దీంట్లో అన్ని షేడ్స్లో మిమ్మల్ని మీరు ఎక్కడ ఐడెంటిఫై చేసుకోగలిగారు ఈ సినిమాలో అంటే ఏం ఆన్సర్ చెప్తారండి? నేను పెరుగుతున్న క్రమంలో ఏవైతే పేపర్లో చదువుతుంటాను, టీవీలో చదువుతుంటాను, తను అన్నారు వాయిస్ లేని వాళ్ళకి వాయిస్ అవుతుంది అని. అది నాకు కథలో కానీ నా క్యారెక్టర్లో కానీ నాకు అది బాగా నచ్చింది. కాదు, మీరు అంత డప్పు నేర్చుకుని డ్యాన్స్ నేర్చుకుని అంటే ఏంటి మీది ఆ కైండ్ ఆఫ్ అంత ఇంటెన్స్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే సార్, సిర్రా కర్రపుల్ల పట్టుకొని నటించడం వేరు, బేసిక్స్ తెలిస్తే కొంచెం అట్లీస్ట్ ట్యూన్కి మ్యాచ్ చేయొచ్చు, క్యారెక్టర్లో ఉండొచ్చు అని ఒక 30-32 జతుల వరకు నేర్పించాడు సార్. నాకు ఇప్పుడు గట్టిగా 4-5 గుర్తున్నాయి. మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేసుకోవచ్చు 32 జతలు నేర్చుకున్నారంటే. సో ఈవెన్ డాన్స్ కూడా సార్ ఎవ్రీడే వెళ్ళేవాడిని. సో క్యారెక్టర్కి అది డిమాండ్ ఉండింది కాబట్టి అతను పర్ఫార్మర్, క్యారెక్టర్ భగవంతుడు అనే అతను ఒక ఫోక్ ఆర్టిస్ట్ కాబట్టి నేను వాటి కోసం నేర్చుకోవాల్సి వచ్చింది. ఫోక్ ఆర్టిస్ట్ సినిమాలో. ఓకే ఓకే. గోపి గారు, ఏంటి అసలు ఈ సినిమాలు ఈ రోజున అన్ని ఫ్యాంటసీలు, హారర్లు విపరీతంగా మార్కెట్ను ఓవర్ క్రౌడ్ చేసి పెట్టినాయి. ఇప్పుడు మీ సినిమా థియేటర్కి వచ్చి ఆడియన్స్ చప్పట్లు కొట్టి ఈలలు వేసి పెద్ద హిట్, పెద్ద సక్సెస్ అవ్వాలంటే వాట్ ఈస్ ది హుకింగ్ పాయింట్ అంటే మీరు డైరెక్టర్గా ఈ సినిమా గురించి ఏం చెప్తారండి? సార్, యాక్చువల్గా ఈ కథలో ఉన్న నిజాయితీ అని చెప్తాను సార్. అంటే జనం మారిపోయారు, మనల్ని మారమని చెప్తున్నారు. వాళ్ళు విజయవంతం చేస్తున్న సినిమాలు, వాళ్ళు రాకుండా ఉండే సినిమాల ద్వారా సైలెంట్గా మనం ఎలా అంటే నేను ప్రేక్షకుల్ని గురువుగా భావిస్తాను. అంటే వాళ్ళు మనకు నేర్పిస్తారు, మనం వింటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం అవుతుంది. వాళ్ళు ఇప్పుడు సినిమాలో ఒక నిజాయితీ కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను, మన కథలను కోరుకుంటున్నానని అనుకుంటున్నాను. మన కథల ఇది కూడా మన కథ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు అనుకుంటున్నాను. అంటే నేర్చుకున్న తర్వాత ఈ సినిమా చేశారా? ఇది అందరూ నేర్చుకుంటున్నారు, నేను కూడా నేర్చుకోవాలని తీశారా ఈ సినిమా? అంటే నేర్చుకోవడం అనేది మన బాధ్యత అని సార్, ఇంకేం లేదు నా ఉద్దేశం. అంటే నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ, అది ఒకసారి ఆగేది కాదు, మనం చనిపోయేదాకా సాగేదే. అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ జనం ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నాను అనేది ఫస్ట్ వినాలని. అంటే మనం ఏదో చెప్పడం కాకుండా జనం ఏం కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకని వాళ్ళు గురువులని అనుకుంటున్నాను. అంటే చాలామంది ప్రేక్షక దేవుళ్ళు అంటారు, నేను ప్రేక్షక గురువులు అంటాను. అదే నమస్కార బాణం బాగా వేశారు ప్రేక్షకులకి. వెరీ గుడ్. రవి గారు, మీరు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైంది అని ఏదో చెప్పారు మీరు. అంత బడ్జెట్ని మీరు ఎక్సైట్ అయ్యి టెంప్ట్ అయ్యి దానికి ఆపేయండి ఇక్కడ చాలు అని అనకుండా ఎక్స్టెండ్ చేసుకునే దాంట్లో ప్లీజ్ వెయిట్ ఎక్స్టెండ్ చేసుకునే అంత ఎక్సైట్మెంట్ ఈ కథలో మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సినిమాలో ఫస్ట్ కథ ఉందండి. కథ అన్ని సినిమాల్లో అంటే ప్రొడ్యూసర్కి, ఒక సినిమా ప్రొడ్యూసర్ తీయాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, అనుభవం కూడా ఉండాలి. ఈ సినిమా అంటే ఎంత పెడితే ఏ రేంజ్లో నడుస్తుంది, అంటే ప్రేక్షకులకు ఎంత రీచ్ అవుతుంది అనే అవగాహన నాకుంది. ఎందుకంటే నేను ఒక సినిమా పిచ్చోని. నేను ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచే నేను స్కూల్లో చదువుతున్నప్పుడే రాత్రి అందరు పడుకున్న తర్వాత 9ంటికి స్కూల్ని హాస్టల్ నుంచి గోడలు దాటి సినిమాలు పోయి చూసి వచ్చేవాడిని. అక్కడి నుంచే నా సినిమా ప్రయాణం. ఇది ఎప్పుడు 5వ తరగతి నుంచి, ఇప్పుడు కాదు, అప్పటి నుంచి సినిమా చేయాలి. అందుకే నేను ఫస్ట్ నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను మార్కెటింగ్లో, యూరో హోప్స్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేశాను 97లో. దాని తర్వాత టాటా సెల్లలో బిజినెస్ మేనేజర్ చేశాను. అయినా కూడా నాకు సినిమా వైపే ఒక ఆసక్తి. ఆ ఆసక్తితోటే 2001లో మేలో అనగనగా కుర్రాడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. దానికి పూరి జగన్నాథ్ గారు స్టోరీ ఇచ్చారు, ఎల్పి రామారావు గారు డైరెక్టర్. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో నేను పనిచేశాను. దర్శకత్వ శాఖలో పనిచేశాను, ప్రొడక్షన్ విభాగంలో పనిచేశాను, డిస్ట్రిబ్యూషన్ రంగంలో వర్క్ చేశాను, కొన్ని సినిమాలకు కో ప్రొడ్యూసర్గా చేశాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను. అంటే నాకు ఒక అనుభవం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ కథ విన్న తర్వాత
ఈ సినిమాని ఇంత తక్కువ బడ్జెట్లో చేస్తే ఈ సినిమాకి ఒక అర్థం అనేది ఉండదు. ఈ సినిమా కిల్ అవుతుంది. సినిమా చుట్టేయడం అంటే బిజినెస్ కోసం ఇది 2 కోట్లు తీయాలి, 3 కోట్లు తీయాలి, 5 కోట్లు తీయాలి, తీస్తే చుట్టేయడం అవుతుంది. నాకు అలా చుట్టేయడం ఇష్టం లేదు. అందుకే ఈ సినిమాకి ఎన్నుకున్న నిపుణులు కూడా హై టెక్నికల్ స్టాండర్డ్ టెక్నీషియన్స్. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఇప్పుడు స్పిరిట్ వర్క్ చేస్తున్నాడు, ఇంతకుముందు అర్జున్ రెడ్డి చేశాడు, మహాసముద్రం చేశాడు, భైరవకోణం చేశాడు. అంటే ఒక టెక్నికల్కి నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సలార్ సినిమాకి ఏ కెమెరా వాడానో ఈ సినిమాకి కూడా అదే కెమెరా వాడాము మేము. ఒక ఎడిటర్ ప్రవీణ్ పూడి, నేషనల్ అవార్డు విన్నర్ అతను. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం దీనికి కొత్తగా మ్యూజిక్ ఉండాలని కోరుకున్నాను, రెగ్యులర్ మ్యూజిక్ ఉండొద్దని అనుకొని కేపీకాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ. ఇలా ఇప్పుడు లిరిక్ డైరెక్టర్స్ ఆస్కార్ విన్నర్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారు, గోరటి వెంకన్న గారు, కాసల శ్యామ్ గారు నేషనల్ అవార్డు విన్నర్. వీళ్ళందరూ అంటే ప్రతి విషయంలో నేను పర్టికులర్గా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా మేమిద్దరం తీసుకున్న నిర్ణయాలే. నాకు ఈ హీరో ఉంటే బాగుంటుంది, ఈ హీరోయిన్ ఉంటే బాగుంటుంది, ఆపోజిట్ మెయిన్ లీడ్ రిషి గారు ఉంటే బాగుంటుంది. అలాగే కాకుండా రవీంద్ర విజయ్ చాలా గొప్ప ఆర్టిస్ట్, రవీంద్ర విజయ్ గారు కావచ్చు, కాలకే ప్రభాకర్ కావచ్చు, చెల్లి కిషోర్ కేరళలో శైతాన్లో రిషి కిషోర్ రిషి గారికి మదర్గా చేసింది. మీరు తీసుకుంటూ పోతే సినిమాలో చూస్తే మీకు సినిమా టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఆర్టిస్టులే అవపడతారు. ఫెమిలియర్గా ఉండకపోయినా కానీ సినిమాలో నటులు కనిపిస్తారు. మీకు సినిమా చూస్తే ఇది మనం అంటే ఏదో కొత్త సినిమా చూస్తారని అనుభూతి కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో రిలీజ్ అయిన కాంతారా మన దగ్గర రిలీజ్ చేస్తే జనాలు బ్రహ్మరథం పట్టారు. అందుకే ఈ సినిమాను మేము కూడా నమ్మకంతో 5 లాంగ్వేజ్లు రిలీజ్ చేయాలనుకుంటున్నాము. ఇప్పటికే ఎంక్వైరీస్ చాలా బాగున్నాయి. సో ఇంకొక 1 వీక్ షూట్ బ్యాలెన్స్ ఉంది, ఫినిష్ చేసుకొని ఏప్రిల్. అందుకని బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు ఎక్కువ అవుతుందని, కానీ నాకు కంప్లీట్ క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి సినిమాకి. మీరు ఇప్పుడు ఆ విజువల్స్ చూసుంటే మీకు అర్థమై ఉండాలి అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకు డబ్బు రావాలి, పేరు రావాలి, 2 రావాలి. అందుకోసమే చాలా జాగ్రత్తగా తీయడం జరిగింది.